హలో అండ్ అందరికీ నమస్తే. మన తెలంగాణ ప్రజలు ఓన్లీ ఓటేయడానికి ఒకటే పనికొస్తారు. ఎందుకంటే మనకు ఫ్రీ కావాలి కదా, ఫ్రీ ఉంటే ఓటేస్తాము. ఫ్రీ 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 అని చెప్పే వరకు ఓటేస్తాము. నిన్న నేను ఒక సూర్యాపేట నుంచి ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, ఆయన కలిశాను. ఆయన 30 రోజులు నెలలో ఉంటే 30 రోజులు పనిచేయాలంట, ఏదో 2 రోజులు ఇస్తారు. మళ్ళీ ఎక్కడన్నా పెళ్లికి వెళ్ళాలి ఏమన్నా ఏం లేదు, ఇంకా మనం చుట్టూ తీసుకోవాల్సింది. అలాంటి పరిస్థితిలో జాబ్ చేసుకుంటే ఎక్కడన్నా వదిలేసి ఇక్కడ వచ్చి బతకాలంటే చాలా జీతంలో. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, బయట నుంచి వచ్చే వాళ్ళకు పెద్ద పెద్ద మంచి పొజిషన్లో వచ్చారు, మన వాళ్ళని అంతా కిందిగా పెట్టారు. అక్కడ చూస్తుందంటే తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అని వెతుక్కోవాలంట. మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారట. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? గాడిదలు కాయాలా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది అడగరు, ఇలాంటి ఎవరు ఇది చేయరు. ఎందుకంటే మళ్ళీ మన రాజకీయ నాయకులు కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంట. మరి ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న ప్రజలు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడున్న ప్రజలు ఓన్లీ ఓటేయడానికి ఒకటే చూస్తున్నారా ప్రజలారా? ఇది పరిస్థితి. ఎంతో మంది జాబులు లేక తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారు. అలాగే వర్క్ లేక బయట నుంచి తెప్పించుకొని అమ్మాలి వాళ్ళని, బయట నుంచి అందరినీ లేబర్ని మొత్తం బయట నుంచి తెప్పించుకొని పని చేయించుకుంటారు. మన వాళ్ళేమో అడ్డ మీద నిలబడి రోజు చాలా జీతంతో ఒక రోజు ఉంటే ఒక రోజు పని లేక ఉండి రోడ్ల మీద బతుకుతున్నారు. అలాగే ఫ్రీ అని బతుకుతున్నారు కదా. ఎంతో నీలపూర్ హాస్పిటల్ దగ్గర కానీ, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ దగ్గర తిండి లేక ఎంతో మంది తల్లడిల్లిపోతున్నారు. కానీ అలాంటి వాళ్ళని మనం ఎవ్వరం అడగము. మనం పిచ్చగాలలాగా ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంబడ పట్టుకొని పుకార్లు పట్టుకొని మనం తిరుగుతాము. వాడిచ్చే 1000-2000 ముష్టి 1000-2000కి. నేను మొన్న ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇప్పుడు ఓరి పులిహోర పట్లలో పంచుతారు కదా, అట్లా నిలబడ్డారు. ఏమొస్తుంది మీకు? 1000-2000కి ఆశపడేది మీకు ఒక 40,000 జీతం వస్తుంది సరిపోదా నెలకి? ఇంకేం కావాలి? వాళ్ళు ఇచ్చే ముష్టికి ఆశపడి ఎంతో మంది తల్లడిల్లుతున్నారు. మారదాం. ఎప్పుడు మారదాం? మనం మారం. మన బ్రతుకులు మారవు. మనం ఇంతే, మనం ఇలానే ఉంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. ఇలాంటి వీడియోలకి ఎవరు కూడా సపోర్ట్ చెయ్యరని నేను అనుకుంటున్నా. అయినా కూడా నేను చేస్తాను, ఎందుకంటే మార్పు అనేది వస్తుందనే ఒక చిన్న నమ్మకంతో. థ్యాంక్ యూ.